Now I request the Sri T. Javan Reddy Garu to move the motion of thanks addressed by the Governor. I beg to move that the members of Telangana Legislative Council assembled at this 23rd session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of Telangana Legislative Council on 12/3/2025. Adhyaksha. మన మహేష్ కుమార్ గౌడ్ గారు సెకండ్ చేస్తారు. Chairman sir, I second the motion of thanks and address by Governor as proposed by Sri T. Javan Reddy Garu. Honorable Javan Reddy Garu. అధ్యక్ష, గవర్నర్ గారు ప్రసంగానికి ఏదైతుందో ధన్యవాదాలు తెలిపి తీర్మానానికి మాట్లాడే అవకాశం నాకు కల్పించి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అధ్యక్ష, తెలంగాణ అనేది ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అధ్యక్ష. ఇది ఒక విధంగా ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంటుంది అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఏదైతుందో మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, యావత్ తెలంగాణ సమాజం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే మన సమస్యలకు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మన స్వయం పాలనలో ఏదైతుందో మన నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ మనమే చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఒక భావనతోని మరి ఉద్యమించడం, ఆ ఉద్యమాన్ని గుర్తింపుగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం అధ్యక్ష, మీరు కూడా సభ్యులు ఉంటున్నప్పుడు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో అంటే వాస్తవంగా రాష్ట్ర విభజనతో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా, ఎందుకంటే అక్కడ 25 పార్లమెంటు స్థానాలు, అక్కడ 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ ప్రాంతంలో అధ్యక్ష. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్, ఇవాళ ఈ ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలనే భావనతోని ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇలా రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఈ 11 సంవత్సరాల అధ్యక్ష, గతంలో 10 సంవత్సరాలు మరి ఆనాడు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారికి 2 పర్యాయాల అవకాశం కల్పించింది అధ్యక్ష. గత 10 సంవత్సరాలు ఒక్కసారి పాలన మన గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష, వాస్తవంగా ఆ 10 సంవత్సరాలే గట్ట తెలంగాణ ప్రాంత ప్రజానీక ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా పాలన కొనసాగి ఉంటున్నట్టయితే అసలు వీళ్ళ రాష్ట్రంలో సమస్యలు అనేది ఉండేవి కాదు అధ్యక్ష. ఇప్పుడే మిత్రులు పెద్దలు మధుసూచార్య గారు మాట్లాడుతూ వారి భూపాలపల్లి టేలెంట్ ప్రాంతం వారు ఏదైతుందో సాగునీరు అందకుంటే ఏదైతే పంట తడారిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొన్న అధ్యక్ష. వాస్తవం ఇవల్ల తెలంగాణ రాష్ట్రానికి వరంగా ఉన్నటువంటి గోదావరి, కృష్ణా నదీ జలాలు, ఈ రెండు కూడా గోదావరి, కృష్ణ ఈ నదీ జలాలు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి అదృష్టం అధ్యక్ష. మరి అటువంటి ఒక గోదావరి నదీ జలాలను మనం సద్వినియోగంలో పరుచుకునే విధంగా ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడి జరిగింది అధ్యక్ష. అటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నిర్మాణం చేయగలిగి ఉండి ఉన్నట్టయితే సరే అఫ్కోర్స్ దెన్ 152 మీటర్ల ఎత్తుతో దాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించి తదుపరి ఏదైతుందో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 148 మీటర్లకు తుమ్మడిహేటి వద్ద ఒక బ్యారేజ్, దిగువన 100 మీటర్ల వద్ద మేడిగడ్డ ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి ఎత్తిపోతలు చేపట్టాలని సంకల్పించింది అధ్యక్ష. ఇవాళ ఏం జరిగింది అధ్యక్ష? సరే మీరు మేడిగడ్డి వద్ద ఏదైతే మీ ఆలోచనకు అనుగుణంగా రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే విధంగా కార్యక్రమం చేపట్టి
వీళ్ళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సప్లిమెంట్ చేయబడే విధంగా వీళ్ళ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష. ఇవాళ వాస్తవంగా ఈ కరువు ఏదైతే ఉన్నదో దీని బాధ్యులు ఎవరు అధ్యక్ష? మీరు ఆనాడు మేడిగడ్డ నిర్మాణం ఆనాడు ప్లీజ్ దయచేసి డోంట్ దే హ్యావ్ ఛాన్స్. మీరు ఆనాడు మేడిగడ్డ నిర్మాణం ఏదైతుందో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏ విధమైనటువంటి ఒక సాంకేతిక పరిగణలు తీసుకోకుండా ఏదైతుందో కేవలం పాలకులు ఏదైతుందో వాళ్ళే డ్రాయింగ్స్ గీసి వీళ్ళ నిర్మాణం చేపట్టబడంతో ఏదైతుందో మేడిగడ్డ కొలాప్స్ కావటం ఇది ఇవ్వాలది కాదు అధ్యక్ష. ఆనాడు ఏదైతుందో దయచేసి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ మేడిగడ్డ కొలాప్స్ కావడం జరిగింది అధ్యక్ష. ఆనాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆనాడు ఏదైతుందో ఆ ప్రభుత్వ హయాంలోనే డ్యామ్ విజిట్ చేసి అందులో నీరు నిలిపినట్టయితే ఏదైతుందో మరి ప్రమాదం ఇంకా పొంచి ఉంటుంది కాబట్టి మేడిగడ్డలో కానీ దాని పైన ఉన్నటువంటి ఒక అన్నారమ్య కానీ సుందీలలో కానీ నీరు నిలపడానికి వీలు లేదు అని చెప్పని ప్రభుత్వానికి సూచన చేసింది అధ్యక్ష. దాని పర్యవసానం ఇవాళ మేడిగడ్డ వినియోగం చేసుకోలేక నీటిని నిలుపుదల చేసుకోలేక కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతోని మాత్రమే మొత్తం గోదావరి నదీ జలాలపై ఆధారపడి ఒక ప్రాంతాలన్నింటిని కూడా సాగుమయం చేయడానికి ప్రభుత్వం ఏదైతుందో క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తుందని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పంటాం. ఇక్కడ మీ మల్లన్న సాగరే కానీ కొండపోచమ్మ సాగరే కానీ రంగనాయక సాగరే కానీ ఇవన్నీ కూడా మీరు ఏదైతుందో మేడిగడ్డపై దృష్టి పెట్టి ఇలా ఎస్ఆర్ఎస్పీకి సప్లిమెంట్ ఉంటుందని చెప్పి నిర్మాణం చేపట్టింది అధ్యక్ష. అది కొలాప్స్ కావడంతో ఏదైతుందో కేవలం ఎస్ఆర్ఎస్పీ మిడ్ మానేట్ ద్వారా ఎల్ఎండి ద్వారా ఏదైతున్నదో వీళ్ళు మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని సాగుమయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చర్యలు చేపడుతున్న విషయం వాస్తవం కాదు అధ్యక్ష. నేనే ఇంకో విషయం చెప్తున్నా అధ్యక్ష. నేను ఇంకో విషయం చెప్తున్నా అధ్యక్ష. దయచేసి లెట్ దెమ్ నాట్ అధ్యక్ష. ఇంకో చారి గారు మీరు అపోజిషన్ లీడర్ వారు మీకు ఎట్లా అవకాశం వస్తుందో మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి కానీ డోంట్ క్రాస్ టాక్. దయచేసి మీరు ప్రతిపక్ష నాయకులు మీరు దయచేసి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. తప్పు ఇక మీరు ఇట్లా క్రాస్ టాక్ చేసుకుంటూ వచ్చేది ఏముండదు ప్లీజ్. ఉన్నమాట చెప్పడానికి ఏముందయ్యా? ఉన్నమాట చెప్పడానికి ఎవరు? చారి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మధు గారు ప్లీజ్ కూర్చోండి. అది మాట్లాడుతున్నా మీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కూర్చోకపోతే ఎట్లా అధ్యక్ష? ఇంకొక చిన్న విషయం సార్. ఇప్పుడు మసూదచారి గారు మీరు ఏదైనా ఉన్నా మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి, ఇబ్బంది లేదు. మీరు కూడా ఇప్పుడు మీరు మాట్లాడినా వారు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అదే చెప్తున్నాను నేను. అధ్యక్ష వాస్తవాలు మాట్లాడే ప్రొవోకేషన్ అధ్యక్ష. మేడిగడ్డ కొలాప్స్ అయింది ఇది ఏదైనా నేను వాస్తవానికి భిన్నంగా మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో సాగునీటికి ఏదైతుందో సమస్య ఉత్పన్నం కావటానికి ఏదైతుందో మేడిగడ్డ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణం చేయడంతో ఏదైతుందో వాళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పడం ఏదైతుందో ఇది వాస్తవానికి భిన్నమా అధ్యక్ష? నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా మీరు మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజీ నిర్మాణం చేయడానికి అనుమతి పొందారు. సిమిలర్లీ తుమ్మడియేటి వద్ద ఏదైతుందో 148 మీటర్ల ఎత్తుతో ఇంకో బ్యారేజీ నిర్మాణం చేయటానికి కూడా అనుమతి పొందింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడిహట్టి నుండి ఏదైతుందో ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి ఒక లిఫ్ట్తో ఏదైతుందో కాలువలు కూడా నిర్మాణం చేసింది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం
చేపట్టినట్టు కాలువలు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేస్తే అనేటువంటి ఒక భావంతో చేసిన మీరు ఇదే తుమ్మడి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేయగలిగి ఉన్నట్టయితే ఈ కాలువలను రీడిజైనింగ్ చేసి ఆ తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నుండి నీటిని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందీల వరకు నీటిని తరలించే అవకాశం ఉండేనా లేకుండా అధ్యక్ష? అదే సుందీల వరకు నీటిని తరలించినట్టయితే సుందీల వద్ద ఆల్రెడీ వీ హ్యావ్ గోట్ లిఫ్ట్. మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతర్భాగంలో భాగంగా మీరు అక్కడ ఏదైతుందో లిఫ్ట్ నిర్మాణం చేసిండ్రో ఇట్ ఈస్ ఇన్ ఆపరేషన్. మీరు కాళేశ్వరం ఇక్కడ ప్రత్యేక దయచేసి నేను చెప్పేది 2 TMC నీటిని తరలించాలని చెప్పని మీరు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం తలపెట్టింది అధ్యక్ష. ఆ 2 TMCని వినియోగం చేయలేదు. ఆ 2 TMC వినియోగం పూర్తి చేయబడ్డ తదుపరి అదనంగా ఇంకేమైనా నీటిని మళ్లింపు చేసుకునే అవకాశం ఉందా అని చెప్పని మీరు ప్రయత్నం చేస్తే తప్పులేదు అధ్యక్ష. ఆ 2 TMCనే పూర్తి స్థాయిలో వినియోగం చేయకుండా మళ్ళీ అదే మేడిగడ్డ నుండి ఇంకొక TMC నీటిని తరలించాలని చెప్పని మీరు ఎల్లంపల్లి వరకు ఏదైతుందో లింక్ 1 ద్వారా 4,000 కోట్లు వెచ్చిచ్చారు. ఇది నిజమా కాదా అధ్యక్ష? మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. మరి ఏ లింక్ 1 మీరు అదనపు TMC నీటిని తరలించడానికి ఏదైతుందో 4,000 కోట్లు ఖర్చు పెట్టినరో ఈ 4,000 కోట్లు గట్ట ఇన్స్టెడ్ స్పెండింగ్ ఆన్ అదనపు TMC మేడిగడ్డకెళ్ళి తరలించడానికి ఖర్చు పెట్టకుండా అదే తుమ్మడి అట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి ఆ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ తవ్విన కాలు రీడిజైన్ చేసుకుని ఉండి ఉన్నట్టయితే ఆ 4,000 కోట్లతో ఏదైతుందో ఇవాళ సుందీల వరకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అంటున్నాను. ఇవాళ మీరు మేడిగడ్డ కొలాప్స్ అయినందుకు ఈ లింక్ 1 మీరు ఇక్కడ నిర్మాణం చేయక అదే తుమ్మడి అట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే అసలు రాష్ట్రంలో ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యులు అధ్యక్ష? గత ప్రభుత్వ వైఫల్యం కాదా అధ్యక్ష? వాస్తవాలు మాట్లాడితే ఏదైతుందో మీరు జీర్ణించుకోలేక ఏదైతుందో ఇది ఇప్పటికే నీ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. తుమ్మడి ఏటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. ఏనాడైనా మీరు కేవలం ఏదైతుందో 2,000-4,000 కోట్ల మధ్య ఏదైతుందో వెచ్చించినట్టయితే తుమ్మడి ఏటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి సుందీల వరకు నీటిని తరలించి ఒక లిఫ్ట్తోనే ఏదైతుందో మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ఇలా ఎస్ఆర్ఎస్కి సప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రాన్ని ఏదైతుందో ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి వాస్తవాలు నేను చెప్తున్నా అధ్యక్ష. ఇలా కృష్ణానదీ జలాలలో మన వాటా కోల్పోవడం బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఏ పోతిరెడ్డిపాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం ఆరంభించిందని చెప్పి భావిస్తే మీరే ఉన్నారు అధ్యక్ష. అది 40,000 క్యూసెక్ తరలించడానికి కాలువను పెంచితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ బంకచెర్ల కానీ ఇవన్నీ చేసి ఏం చేసింది అధ్యక్ష పోయిన ప్రభుత్వం? మీ బాధ్యత కాదా అధ్యక్ష? ఇవాళ ఏదైతున్నదో అటు గోదావరి నది జలాల వినియోగం లోపల మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏదైతుందో వినియోగించకుండా సొంత ఆలోచనతో నిర్మాణం చేయడంతో ఆ ప్రాజెక్ట్ కొలాప్స్ అయింది. కృష్ణానదీ జలాలలో మన హక్కులు పొందటానికి ఏదైతుందో మీరు మరి మీకు రాయలసీమ రత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమి ఇస్తానో ఏందో మాకు తెలియదు కానీ అధ్యక్ష ఇలా కృష్ణానదీ జలాలు కూడా ఏదైతుందో మన హక్కులు పొందలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష అంటున్నాను. దయచేసి నేను మంత్రి గారిని ఏదైతుందో అట్లీస్ట్ యూ ఫైట్ KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతుందో ఇప్పటికైనా మీరు సమర్థవంతంగా మన హక్కులు కాపాడటానికి మీరు చర్యలు చేపట్టండి అంటున్నాను. ఇవాళ SLBC కొలాప్స్ అయింది అధ్యక్ష. మీరు మధ్యలో ఏదైతుందో దాని నిర్మాణం నిలిపివేయడంతో ఏదైతుందో ఆ సీపేజ్ పెరిగి వచ్చి ఇవాళ కొలాప్స్ అయితే దానిపై కూడా మీరు ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? దయచేసి వాస్తవాలను కొంత మనం గ్రహించాలని చెప్పంటున్నాను. మా మిత్రుడు వాస్తవం ఇలా పీక్ సమ్మర్ రాబోతుంది, వేసవి మండు టెండర్లు వస్తున్నాయి, త్రాగునీటికి సమస్య ఎదురు కాబోతుంది. వాస్తవం అధ్యక్ష. కేవలం హైదరాబాద్ నగరమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా సమస్య ఉత్పన్నం కాబోతుంది. మరి ఏమైందే మీ మిషన్ భగీరథ? మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కదా అధ్యక్ష.
అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నా, మీరు దయచేసి నా వైపు మాట్లాడండి, వాళ్ళని ప్రశ్న వేయకండి. నేను మీతో చెప్తున్నా అధ్యక్ష. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సైడ్, అదే మాట్లాడుతున్నా. వాళ్ళని ప్రశ్నలు అడగకండి అధ్యక్ష. నా మీరు చెప్పండి. మీరు మిషన్ భగీరథ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిజంగానే ఎక్కడరా మిషన్ భగీరథ దగ్గర సక్రమంగా నీరు అందించగలిగినట్టయితే అసలు ఇలా సమస్య ఉంటున్నాయి అధ్యక్ష. ఇవాళ మా జగిత్యాల ప్రాంతంలో డబ్బాలో ఏదైతుందో ఒక ఫిల్టర్ బెడ్ ఉంది అధ్యక్ష. ఆడ పంపులు ఎప్పుడు నడవవి అవి నడిస్తే ఏదైతుందో 30 మీటర్లకు 30 కిలోమీటర్ల మించి ఏదైతుందో ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ఉండదు అధ్యక్ష. వాటర్ ఫ్లో 30 కిలోమీటర్లు దాటితే ఆ ప్యూరిఫికేషన్ ఉండదు అధ్యక్ష. మళ్ళీ మీరు ఏం చేయాలి, ట్యాంక్ లేదు ఎప్పుడు చెప్పా మీతో నేను. మళ్ళీ ట్యాంక్లో వాటర్ ఏదో ప్యూరిఫై చేయడానికి మళ్ళీ పౌడర్ కలిపి పని ఎత్తిపోయాలి అధ్యక్ష. క్లోరినేషన్ యువర్ రైట్. ఇటువంటి పథకాలతో ఏదో రాష్ట్రాన్ని అప్పులో ఊబులోకి నెట్టి ఇలా రాష్ట్రం అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో మీరు 7 లక్షల కోట్లు ఏదైతే రాష్ట్రాన్ని అప్పులు ఊబులు నెట్టింది అధ్యక్ష. 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి కొరకు ఏదైతుందో ఇప్పుడు ప్రతి మాసం 6,500 కోట్లు వడ్డీ రూపకంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెల్లింపు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వాస్తవం కాదు అధ్యక్ష. ఈ మీ ఒప్పందం ఇది. నెలకు 6,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 12.72 12,80,000 కోట్లు అధ్యక్ష. ఈ రాష్ట్ర బడ్జెట్ లో సంవత్సరానికి 80,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పు తీర్చడానికి వెచ్చించే పరిస్థితి ఏర్పడితే రేపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారంట. నేను పత్రికలు చూసా అధ్యక్ష. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఏముంది అధ్యక్ష? అందులో 1,00,000 కోట్లు ఏదైతుందో గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది. 1,00,000 కోట్లు ఏదైతుందో మీరు గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది అధ్యక్ష అంటున్నాను నేను. అంటే ఏంటి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇదేనా అధ్యక్ష? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్న అధ్యక్ష. ఆనాడు పెద్దలు రోషే గారు ఆర్థిక మంత్రిగా నాట్ ఏ సింగిల్ డే ఈవెంట్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్ అంత క్రమశిక్షణతో ఏదైతే ప్రభుత్వం నడిపిస్తే బట్ ద సక్సెసివ్ గవర్నమెంట్ ఇక తెలంగాణ రాష్ట్రం అన్న అన్ని వనరులు కలిగి ఉన్నాం మనం. పారిశ్రామికంగా అన్ని విధాలు అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం మనకున్నది. ఇన్ని సదుపాయాలు ఇన్ని ఆర్థిక వనరులు కలిగి ఉండి కూడా ఇన్ని ఫార్మస్యూటికల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవన్నీ పెట్టుకొని కూడా రాష్ట్రం అప్పులు పోయింది అని చెప్పంటే ఏది ఇస్తుందో ఇది మీ అసమర్థత కాదా అధ్యక్ష? ఆ పాపాన్ని ఏది ఇస్తుందో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేపట్టాలా, ఏ విధంగా కొనసాగాలి అధ్యక్ష? దయచేసి ఏం చేయలేక కాదు, మీరు ఎన్ని అప్పులు చేసినప్పటికీ ఇలా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినప్పటికీ కూడా ఏదైతున్నదో ఈ ప్రభుత్వం ఇది మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అని చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు గమనించడం మొత్తం దేశంలో మా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు రుణమాఫీ ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం దేశంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు అధ్యక్ష చెప్పండి. ఇలా భారతీయ జనతా పార్టీ కదా అధ్యక్ష, ఇదే బీఆర్ఎస్ పార్టీ మీరు 2 పర్యాలు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధ్యక్ష. మీరు చేసింది ఏంటి? విడుదల వారీగా చేసింది అధ్యక్ష. విడుదల వారీగా చేయడంతో ఏమైంది అధ్యక్ష? మీరు చేసిన అప్పు అది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది. వడ్డీ మాఫీ పథకం అది వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది అధ్యక్ష అని చెప్పంటూ నేను. 2వ పర్యాయం అయితే ఆ వడ్డీ మాఫీ కూడా లేదు, అది 80,000 రాగానే అయితే అక్కడే నిలిపేసింది అధ్యక్ష. ఇవాళ గ్రహించిండ్రు ఇది మా చేత కాదు, ఇది రాష్ట్రాన్ని పాలించడం, ఈ రాష్ట్రాన్ని పాలించడం మా చేత కాదు.
చేసే గాడి చేసినాం, అప్రూవల్ అయి నెట్టినాం, చేతులు ఎత్తేసింది అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో మొన్నటి 2023 ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశం వాళ్ళు అందులో పేర్కొన్నారు అధ్యక్ష. ఎందుకో వాళ్ళు రుణమాఫీ చేయడం ఇది మాత్రం సాధ్యం కాదు, రైతులకు అండగా నిలవడం మాకు సాధ్యం కాదు, చేతులు ఎత్తేసింది. వాస్తవం కాదా అధ్యక్ష? కానీ కాంగ్రెస్ పార్టీ మనోధైర్యంతో రైతాంగానికి అండగా నిలిచే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అనే భావన సంకల్పం అధ్యక్ష. ఆనాడు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా యావత్ భారతదేశంలో ఏదైతుందో రైతాంగాన్ని అప్పులు ఊబిలోకి వెళ్ళి వెలికి తీయాలని చెప్పని 70,000 కోట్ల పైచిలకి ఏదైతుందో ఏక మొత్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇవాళ 21,000 కోట్ల 21,000 కోట్లు అంటున్నా నేను. 21,000 కోట్లు దయచేసి గమనించండి. 25 లక్షల మంది రైతాంగాన్ని ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు అప్పుల ఊబిలోకి వెలికి తీసే విధంగా కార్యక్రమం అమలు చేసిన అధ్యక్ష. ఇంకా కొంత మిగిలి ఉన్నారు. సాంకేతిక కారణాలతో ఇంకెక్కడైనా రుణమాఫీ అమలుగా మిగిలిపోయి ఉన్నట్టయితే వారికి కూడా 2 లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పి ఈ సందర్భం అధ్యక్ష అంటున్నారు. మీరు చేతగాక చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పంతో రైతుకు అండగా నిలవాలి ప్రయత్నంతో కార్యక్రమం అమలు చేస్తుంటే మాకు అండగా నిలవండి. ఇంతకు విమర్శే, ప్రతిపక్షం అంటే విమర్శే కాదు అధ్యక్ష. నేను కూడా అక్కడ ఉండి మాట్లాడి నేను, కానీ ఎన్నడూ విమర్శగా పరిమితం కాలేదు. సలహాలు సూచనలు కూడా ప్రధానమని చెప్పంటున్నాను. రైతు భరోసా అధ్యక్ష, ఇది ఒక మంచి కార్యక్రమం చెప్పంటున్నా. డెఫినెట్లీ దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది దెన్ గవర్నమెంట్. కాదనలేము. ఆనాడు ఏదైతుందో మీరు ఆరంభంగా 4,000తో మొదలుపెట్టిండ్రు పంటకు. సంవత్సరానికి 8,000 అంటే తదుపరి కాలం దాన్ని ఇంక్రీజ్ టు 5,000 అంటే 10,000 పట్టుకొచ్చిండ్రు. కానీ మీరు ఏం చేసింది అధ్యక్ష? ఏ పంట పెట్టుబడి సహాయం ఏదైతుందో సాగు యోగ్యమయ్యేట్టుగా భూమికి మీరు చేయాలి అధ్యక్ష. సాగు యోగ్యంలో లేని గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేటు లేఅవుట్స్ వాటి ఇవ్వడం సమంజసమైన అధ్యక్ష? ఇది మన రాష్ట్ర పౌరులు ఏదైతుందో చెమటోడిచి పన్ను రూపేనా మన ప్రభుత్వం చెల్లిస్తే మనం దాన్ని ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడాల భావనతో మనం పెట్టుబడి సమకూరిస్తే అటువంటి దాన్ని ఏదైతుందో గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్లకు ఈ ప్రభుత్వం ఏదైతుందో అధ్యక్ష వాస్తవంగా సాగు యోగ్యమైనట్టుగా భూమి అది ఎంతైనా కానివ్వండి. అందరూ అనుకున్నారు వీళ్ళు పరిమితం చేస్తారు, ఇది అందరికి ఇస్తారా? కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఏదైతుందో కొంత జాప్యమైనా కానీ జాప్యం అవుతుంది. జాప్యానికి కారణం ఏంటి అధ్యక్ష? రాష్ట్ర ఆర్థిక వనరులు సమకూర్చడంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందులు అధ్యక్ష అంటున్నాయి. ఇలా రాష్ట్రం అప్పో చేసి ఎవరికి అండగా నిలబడుతుంది అధ్యక్ష? రైతాంగానికి అండగా నిలబడుతుంది అధ్యక్ష చెప్పంటున్నా. రైతు భరోసా 3 ఎకరాల వరకు ఏది ఇస్తుందో పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. 3 ఎకరాలు. ఇవాళ మీకు కూడా తెలుసు అధ్యక్ష, పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలు ఎంపిక చేసి ఆడ సాక్షి ప్రాతిపదికన కార్యక్రమాలు అమలు చేసింది అధ్యక్ష. పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన గ్రామాల వివరణ కానివ్వండి అధ్యక్ష, సాచ్యురేషన్ ప్రాతిపదికన అతనికి ఎంత భూ కమత ఉన్నా కానీ ఆ మొత్తానికి రైతు భరోసా చెల్లించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? దిస్ షోస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. భూ కమతానికి పరిమితి లేకుండా ఏదైతుందో రైతు భరోసా కల్పిస్తామని చెప్పడానికి ఏదైతుందో ఇలా పైలట్ ప్రాజెక్టులు ఏదైతుందో ఇది అమలు చేయటము ఇది ప్రభుత్వం యొక్క సంకల్పం చెప్పంటారు అధ్యక్ష. ఇవాళ పంటల బీమా పథకం అధ్యక్ష, రైతుకు ప్రమాద బీమా, ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. మీరు ఏవైతే మంచి కార్యక్రమాలు అమలు చేయ తలపెట్టినరో మేము వాటి కొనసాగిస్తున్నాం.
అదనంగా ఏదైతుందో ఇంకా మేము మంచి కార్యక్రమం చేపడుతున్నాం అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో పంటల బీమా పథకం అధ్యక్ష, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25% సబ్సిడీ ఇస్తే, రాష్ట్రం 25 భరిస్తే, రైతు కొంత భరిస్తే పంటల బీమా పథకం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రైతు చెల్లించేటువంటి ఒక పంటల బీమా వాటా ఏదైతుందో, ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం పడకుండా ప్రభుత్వమే ఆ భారం మోసే విధంగా ఏదైతుందో, ఎప్పుడైనా పంటలు చీడ పురుగుతూనే కానీ ఆ ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ పంటలు నష్టపోతే ఆ రైతులు ఆదుకోవాల సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోవటం గతంలో మీరు ఎప్పుడు చేసింది అధ్యక్ష. వీళ్ళు ఇందిరం ఆత్మీయ భరోసా, వీళ్ళు కేవలం రైతాంగానికి అండగా నిలవడమే కాదు, భూమి లేని నిరుపేదలు, వీళ్ళు వ్యవసాయ కూలిపై ఆధారపడేటువంటి యొక్క నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాల అధ్యక్ష, వాళ్ళను కూడా ఆదుకోవాల సంకల్పంతో ఏది ఇస్తుందో వాళ్ళ సంవత్సరానికి 12,000 రూపాయల జాబ్ కార్డు కలిగి ఉన్నట్టయితే సంవత్సరానికి 12,000, వీళ్ళ మొదటి దఫా 6,000 రూపాయలు చెల్లించడానికి ఏది ఇస్తుందో ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష. సచ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మీరు ఎంతవరకు ఏదైతుందో విమర్శనాత్మకంగా ఇవాళ సన్న రకాలను వరి సాగు చేయాలని చెప్పని ఆలోచన ఇది మొదటి నుండి కూడా వస్తుంది. ఎందుకు మనం తినే ధాన్యం సన్న రకం తినాలని ప్రయత్నం చేస్తున్నాం, దొడ్డు రకం ఏదో బాయిల్డ్ పోతున్నది, మన వినియోగంలోకి రావటం లేదు. సన్న రకాన్ని సాగు చేసినట్టయితే మన వినియోగంలోకి వస్తుంది. వీళ్ళ పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ ద్వారా మనం అందించేటువంటి ఒక పీడిఎస్ రైస్ ఏదైతుందో సన్న రకం అందించే అవకాశం ఉంటుందని చెప్పని ఈ ప్రభుత్వం ఆలోచన అమల్లోకి తెస్తున్నది. గత ప్రభుత్వం కూడా పేర్కొన్నది. నాకు ఇప్పటికి గుర్తుంది, దుబ్బాక ఎన్నికల సమయం లోపల కేసీఆర్ గారు ఆ పక్కన ఎక్కడో మీటింగ్ పెట్టి, జనగామల్లో ఎక్కడో మీటింగ్ పెట్టి, మీరు సన్న రకాలు చేస్తే 100 ఇయ్యనా నేను, నా గామని నేను తెలియదా, ఎక్కడనే ఇక్కడ జనగామలో ఎక్కడ మీటింగ్ పెట్టిండు, మీరు దొడ్డు రకాలు నేను కొననే కొనా, సన్న రకం పెడితేనే కొంటా నేను. 100 ఎక్కువ ఇయ్యనా నేను, నాకు అంత తెలియదా, నాకు అంత సోయలేదా, ఏమైందో ఏందో కానీ అమాయకులు ఏదైతుందో దొడ్డు రకం సాగు చేయలేక సన్న రకం పెడితే ఆ 100 వీకింది 200 వీకింది, ఆ కొనే దిక్కులేదు సార్. ఇవాళ చెప్తున్నా అధ్యక్ష, ఏ విధమైన అదనపు తూకం లేకుండా మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి ఎంతైతే అంత చెప్పంటున్నది, ఎంతైతే అంత అని చెప్పంటున్నాయి. సేకరించడమే కాదు, సన్న రకాలకు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం దేశంలో చెప్తున్నా అధ్యక్ష, ఏ ప్రభుత్వమే కానీ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పింప చేయడానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం ఏదైతున్నదో కేవలం మద్దతు ధర కల్పించడమే కాదు, మీరు వినియోగదారులకు వినియోగపడే విధంగా సన్న రకాలు సాగు చేయండి. మీరు సన్న రకాలు సాగు చేస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా క్వింటల్కి 500 రూపాయలు ఏదైతుందో మీకు అదనంగా బోనస్ ప్రోత్సాహం కలిగిస్తామని చెప్పని 1,200 కోట్లు ఇవాళ వెచ్చించి అమలు చేసిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ మంత్రివర్యులు చెప్పండి. నిజమా కాదు అధ్యక్ష? మీరు ఇటువంటి కార్యక్రమం అమలు చేస్తుంటే మీరు విమర్శిస్తామని చెప్పారంటే ఎట్లా అధ్యక్ష చెప్పంటున్నాయి. మీరు గతంలో రేషన్ కార్డులు జారీ చేయాలనే ఆలోచన ఉండాలి కదా అధ్యక్ష. ఇయ్యొచ్చు 5-6 ఎన్నికలు వస్తే ఇస్తారు. ఎట్లా ఆడ ఏదైతుందో హుజురాబాద్లో ఎక్కడ ఎన్నిక వచ్చింది, ఆ మున్గోడులో ఎన్నిక వచ్చింది, ఆ 2 లెక్కలు ఇస్తూ ఇవ్వచ్చు, నేను కాదని అన్నా. కానీ ఈ ప్రభుత్వం అట్లా ఎన్నికలకు పరిమితి అయ్యి అమలు చేసే కార్యక్రమాలు కాదు ప్రభుత్వం అధ్యక్ష. అర్హత కలిగి ఉన్న ప్రతి కుటుంబం
రేషన్ కార్డ్ డిజిటల్ రూపేణ ఏదైతుందో రేపు ఉగాది నుండి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష. రేపు ఉగాదికి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష. చెప్పండి, మీరు కళ్యాణ్ లక్ష్మి షాదీ మొర అమలు చేసిండే సంతోషం. అందులోకి వెళ్ళే వాళ్ళు ఇందులో తీసుకొచ్చి పెళ్లి చేసిండ్రు. వాళ్ళు బిలో పావర్టీ లైన్. మరి వాళ్ళ పిల్లలు ఉంటారా? వాళ్ళు రేషన్ కార్డు ఇయ్యద్దానే? మీరు గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేసినటువంటి కుటుంబాలకు ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారు అధ్యక్ష? ఇప్పుడు చూడు అంటున్నా. రాజు గారు దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ షబ్బీపూర్ రాజు గారు, అధ్యక్ష, ఇవాళ ఏదైతుందో ఈ ప్రభుత్వము రైతాంగం రైతు కూలీలే కాదు అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. నిరుపేద వర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వం అధ్యక్ష. ప్లీజ్ రాజు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు ప్లీజ్ అక్కడ మాట్లాడుతుండండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు సబ్జెక్టు కన్ఫైన్ అయి ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో వాటి మీద ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరెక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మేము ఒక 14 నెలలు ఉన్నది. మేము వచ్చి ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడం మీకు అర్హత లేదు అంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము. కానీ మీకు మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని మీరు చెయ్యలేదు కాబట్టి కూర్చోబెట్టారు ప్రజలు. మీరు చెయ్యలేదు కాబట్టి మమ్మల్ని అధికారం, అది మర్చిపోకండి దయచేసి. మీరా మీ అపోజిషన్ లీడర్ అని నిలబడ్డాడు, మీరేందా లొల్లి? ఆయన మాట్లాడా? మేము మాట్లాడేదైనా కూడా ప్రజలు వింటుంటారు సార్ అధ్యక్ష.